కోల్కతా నుంచి చెన్నైకు విదేశీ పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పలాస కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివిధ జాతులకు చెందిన సుమారు 236 పక్షులను కారులో తరలించేందుకు పన్నాగం వేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాస హైవేపై ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద స్మగ్లర్లు విశ్రాంతి తీసుకుంటుండగా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దాడి చేసి పక్షులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. పదకొండు గంటల 15 నిమిషాలకి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అమరావతి హోటల్లో కొంతమంది వ్యక్తులు బర్డ్స్తో పాటు లాడ్జీలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమరావతి హోటల్ కమ్ లాడ్జీ. అయితే ఏంటి వివరాలు అడిగితే మాకైతే తెలియదు సార్, ఇది ఇక్కడైతే పక్షుల శబ్దం వినిపిస్తుందంటే సరేనండి అనేసి నేను వెంటనే సమానత అయ్యి మా స్టాఫ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాడ్జికి వెళ్ళడం జరిగింది. ఆ రూమ్లో చెక్ చేయగా 2 వ్యక్తులు ఈ బర్డ్స్తో పట్టుకోవడం జరిగింది. హోటల్ బయట ఒక కారు కూడా ఉంది. హోటల్ బయట ఉంది. హోటల్ బయట ఉంది. ఆ 2 వ్యక్తులు ఈ బర్డ్స్తో పాటు లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడి నుండి ఏంటంటే అడిగితే కొద్దిగా డీటెయిల్స్ ఏంటంటే మనం వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడుకి వెళ్తాం అనేసి తెలియజేయండి. ఇవి ఏంటంటే ఎగ్జాటిక్ బర్డ్స్. ఎగ్జాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు. అది ఇది ఎన్ని బర్డ్స్ ఉంటాయి? 236 నెంబర్స్. ఆడమ్మగా కలిపి 236. ఎక్కడ బేబీ? ఏ కంట్రీవి? కంట్రీ అంటే ఇంచుమించు ఫించెస్ అంటే ఆస్ట్రేలియా జాతికి సంబంధించిన అనుకుంటాను. అందుకనే కరెక్ట్గా తెలియదు కాబట్టి విదేశాలకు సంబంధించిన బర్డ్స్, ఎగ్జాటిక్ బర్డ్స్ అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు అని అంటారు. ఓకే.